హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ మొన్న జరిగిన డిసెంబర్ 2024 పేపర్ అండి. మనం ఎంసీక్యూలు ఎక్స్ప్లెయిన్ చేసాము పార్ట్ 1 క్లాస్గా. నెక్స్ట్ ఎంసీక్యూ తర్వాత సెక్షన్ బి వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్లో బీఆర్ఎస్ అండ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెక్షన్ బిలో థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనకి అకామిడేషన్ బిల్స్ అండి. అకామిడేషన్ బిల్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో అకామిడేషన్ బిల్స్ 7 మార్క్స్. అండ్ దెన్ బి క్వశ్చన్ వచ్చేటప్పటికి హయ్యర్ పర్చేస్ లో ఇంట్రెస్ట్ రేట్ ఈస్ నాట్ గివెన్, ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదండి, సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. తర్వాత మెషినరీ అకౌంట్ డిప్రిసియేషన్ కనుక్కొని మెషినరీ అకౌంట్ వేస్తే సరిపోతుంది. వెరీ స్మాల్ ప్రాబ్లమ్ అండ్ ఈజీ ప్రాబ్లమ్ అది అయిపోయింది. అంటే ఏంటి, సెక్షన్ బిలో సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మొత్తం 14 + 14 28 మార్క్స్ అయిపోతే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే కన్వర్షన్ మెథడ్ లో ఇచ్చారండి. దాంట్లో మనం ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ కనుక్కోండి. కొన్ని మనం వచ్చిన ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ని బ్యాలెన్స్ షీట్ కి మనం క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లు కూడా మనకి ఆ, అవసరం అవుతాయండి. అయితే వర్కింగ్ నోట్స్ ఏదైతే ఉందో దానికోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే డెటార్స్ అకౌంట్ లో ఓపెనింగ్ ఇచ్చి క్లోజింగ్ బ్యాలెన్స్ మిస్ అవ్వడము, తర్వాత క్రెడిటార్స్ అకౌంట్ లో ఒక బ్యాలెన్స్ ఇచ్చి ఇంకో బ్యాలెన్స్ మిస్ అవ్వడము, అట్లాగే ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ లో డిప్రిసియేషన్ మిస్ అవ్వడం, ఇలా మనం ఇవన్నీ కనుక్కొని కదా. లెంగ్తీ ప్రాబ్లం అయినా కూడా చాలా ఈజీ ప్రాబ్లం అనమాట, చాలా బేసిక్ లెవెల్లో ఉంది కదా, కొంచెం టైం టేకింగ్. ఓకే, అది అయిపోయింది. అంటే ఏంటి, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ లో మొత్తం టోటల్ 14 మార్క్స్ ఒకే క్వశ్చన్ ఇచ్చారండి. ఏ అండ్ బి కేటగరైజేషన్ లేదు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఒక్కటే అండి, ఏ అండ్ బి లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి పార్ట్నర్షిప్ ఇచ్చేసి అమాల్గమేషన్ అంటే కంపెనీ ఎక్వైర్ చేసింది. సో కంపెనీ బుక్స్ లో ఎక్వైర్ చేసిన కంపెనీ బుక్స్ లో ఎంట్రీస్ రాయమని నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నారండి. ఎంట్రీస్ కూడా ఓన్లీ 2 ఎంట్రీస్ వస్తాయండి అంతే, ఎక్వైర్ చేసినందుకును నెక్స్ట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రాసుకోవడమును. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్, ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్, అది ఓకే, ఎంట్రీ రాసుకోవడము. సెకండ్ ఎంట్రీ ఏంటి అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎలా పే చేశారనే దానికి సెకండ్ ఎంట్రీ. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, అంతే. ఓకే, అక్కడికి ఏంటి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఆ, మనకి అంటే థర్డ్ క్వశ్చన్ ఏంటి, నేను సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ కన్వర్షన్ అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ వచ్చేటప్పటికి అమాల్గమేషన్ అని చెప్పాను కదా. ఇవాళ క్లాస్లో ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్, తర్వాత సెవెంత్ క్వశ్చన్ లో మొత్తం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ మొత్తం ఒక క్లాస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ లో ఏబిసి క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ లో మళ్ళీ మెరిట్స్, ఏంటి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మెరిట్స్ మెరిట్స్ అని అడిగారు. తర్వాత ఎయిత్ క్వశ్చన్ అంటే ఏంటి, లాస్ట్ క్వశ్చన్ లో మనకి బీసీ క్వశ్చన్స్ గా ఒక 4 ఏమో రీజన్స్ లో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని అలా అడిగారండి. ఒక స్టేట్మెంట్ లో ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ అంటే ఎయిత్ లో లాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక 4 ఎంట్రీస్ అడిగారండి, రియలైజేషన్ అకౌంట్ కి సంబంధించి. అవి రాస్తే మనకి సరిపోతుందండి. సో మనం ఈ క్లాస్ లో స్టూడెంట్ మనం పార్ట్ 4 క్లాస్ గా తీసుకుని ఫినాన్షియల్ అకౌంటింగ్ డిసెంబర్ 2024 సిఎంఏ ఇంటర్ వాళ్ళకి ఇచ్చిన పేపర్ అండి. ఇది నేను ఫోర్త్ పార్ట్ గా తీసుకుని చేయబోతున్నాను. ఓకే, ఈ క్లాస్లో మనం సెకండ్ థర్డ్ ఫోర్ అయిపోయినాయి కాబట్టి ఫిఫ్త్ సిక్స్త్ అండ్ ఎయిత్ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇదిగోండి డిస్ప్లే అవుతుంది చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా ఏంటి మనకి ఎంసీక్యూలు, మొత్తం 15 ఎంసీక్యూలు అండి. 15 ఎంసీక్యూలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి సెక్షన్ బి స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుంచి. సెక్షన్ బిలో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. మీరు సెర్చ్ చేసుకోండి ఎక్కడ అంటే పార్ట్ బి. ఓకే, సిఎంఏ ఇంటర్ లెక్చర్స్ డిసెంబర్ 2024 ఫినాన్షియల్ అకౌంటింగ్, ఓకే అని పార్ట్ బిలో వస్తాయండి. నెక్స్ట్ బి క్వశ్చన్ ఏమని చెప్పాను నేను, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇదిగోండి క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అది కూడా కంప్లీట్ అయినాక థర్డ్ క్వశ్చన్ కూడా మళ్ళీ ఏబి, ఇది అకామిడేషన్ బిల్స్. బి వచ్చేటప్పటికి మనకి హయ్యర్ పర్చేస్ సిస్టమ్, అది అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి పార్ట్ త్రీలో దొరుకుతుంది మీకు. ఇదేంటి అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఇదంతా కూడా సమ్మె. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ కి మనం దీన్ని పార్ట్ ఫోర్ గా మన ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ కూడా ఒక్కటే ఒక క్వశ్చన్ ఇచ్చారండి చూడండి.
14 మార్క్స్. ఇదిగో 6+14, 6+8 అని ఎందుకు అన్నారంటే 6 ఏమో ఎంట్రీస్ రాయమని, ఇదిగోండి పాస్ ద నెససరీ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ. అండ్ 8 మార్క్స్ దేనికంటే ప్రిపేర్ ద పోస్ట్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రేలింక్ లిమిటెడ్. సంస్థని ఫామ్ని కొన్న తర్వాత వేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ని వేయమని అడిగారు, 14 మార్క్స్. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకు దీంట్లో మళ్ళీ ఏ క్వశ్చన్ అన్నారు చూడండి, ఏ క్వశ్చన్ మనకి బ్రాంచ్ అకౌంట్ ఏమన్నారు. బి క్వశ్చన్ వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్ అది. తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ క్వశ్చన్ ఇది ఇండియన్ అదే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి. సెవెంత్లో మళ్ళీ ఇదిగోండి ఏ బి, ఓకే, మళ్ళా బిలో 2. తర్వాత ఎయిత్ క్వశ్చన్ మళ్ళా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మెరిట్స్ అడిగారు. ఎయిత్లో బి అండ్ సి క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి ఇవాళ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. మనం ఫస్ట్ ఇప్పుడు ఏ క్వశ్చన్ నుంచి రావాలి, ఇదిగోండి ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. ఏమడిగారు చూడండి. రేలింక్ లిమిటెడ్ అగ్రీడ్ టు పర్చేస్ ద బిజినెస్ ఆఫ్ ఎ ఫర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ బ్రదర్స్ అంట. వాళ్ళు ఎవరు అంటే ఏరే అండ్ ఎస్ రే, వాళ్ళ పేర్లు. రేలింక్ లిమిటెడ్ ఏం చేసిందంటే పర్చేస్ చేయడానికి డిసైడ్ అయింది. రేలింక్ అండి, కొనే కంపెనీ పేరు రేలింక్. ఈ పార్ట్నర్స్ ఎవరు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఏరే అండ్ ఎస్ రే. March 31st, 2024 బ్యాలెన్స్ షీట్ అనమాట. ఇదిగోండి ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్ ఆన్ దట్ డేట్ వాజ్ యాజ్ ఫాలోస్. ఎలా అన్నారు, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ఏఎస్ ఇలా ఇచ్చారు. జనరల్ రిజర్వ్స్, క్రెడిటార్స్, నెక్స్ట్ లీజ్ హోల్డ్ ప్రెమిసెస్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, స్టాక్ ఇన్ ట్రేడ్, డేటాస్, క్యాష్ ఇలా ఉందండి బ్యాలెన్స్ షీట్. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమో ఇచ్చారు చూద్దాం. ఏమన్నారు చూడండి. ద కంపెనీ అగ్రీడ్ టు టేక్ ఓవర్ ద లయబిలిటీస్ అండ్ ఆల్ ద అసెట్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ క్యాష్ ఒకటి మినహాయించి కొనుక్కునే కంపెనీ అన్ని తీసేసుకుంటుందంట లయబిలిటీస్ తో పాటు. ఓకే, అగ్రీడ్ పర్చేస్ ప్రైస్ బీయింగ్ 4,50,000 రూపీస్ టు బీ సాటిస్ఫైడ్ యాజ్ టు 1/4 అంటే 1/4 ఇన్ క్యాష్. అయితే ఈ 4,50,000 రూపీస్ లయబిలిటీస్ తీసుకుని 4,50,000 రూపీస్ పే చేస్తుంది. అంటే 1/4ని 1/4 ఏమో క్యాష్ రూపంలో, నెక్స్ట్ 3/4 ఏమో బై ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పేడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ రూపీస్ 10, 10 రూపాయల విలువైనటువంటి ఈక్విటీ షేర్ ని. అండ్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ 12.50 అంటే ఏంటంటే సెక్యూరిటీ ప్రీమియం కలిసి ఉంది 2.5. 2.5 సెక్యూరిటీ ప్రీమియం కూడా కలిసి ఉంది అనమాట. ఈచ్ షేర్ వాల్యూ 10 రూపీస్. నెక్స్ట్ ఏమన్నా చూడండి. ద కంపెనీ మేడ్ ద ఫాలోయింగ్ రీవాల్యుయేషన్స్ ఆఫ్ ది అసెట్స్. అయితే చూడండి ఏంటి రీవాల్యుయేషన్స్ అసెట్స్ టేకెన్ ఓవర్ వెన్ బ్రింగింగ్ దెమ్ టు బుక్స్. అయితే కొత్త కంపెనీ వాళ్ళ బుక్స్ లోకి తెచ్చేటప్పుడు ఆ అసెట్స్ ఇదిగోండి పైన లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ 1,70,500 రూపీస్ ఉంటే ఇక్కడ లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ ని 1,55,000 రూపీస్ గా మార్చుకుని రాసుకుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇదిగోండి పైన 70,000 రూపీస్ ఉంటే ఇక్కడ 62,500 రూపీస్. తర్వాత ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 12,500. తర్వాత స్టాక్ ఇన్ ట్రేడ్, డెటార్స్ ఇలా ఇచ్చిందండి. అంటే ఇప్పుడు మనల్ని ఈ రే అండ్ ఎస్ రే రే ఏ రే అండ్ ఎస్ రే ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ లో ఎంట్రీస్ రాయమనట్లేదండి. మనల్ని కొనుక్కున్న కంపెనీ పుస్తకాలలో ఇదిగోండి పాస్ ద నెససరీ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద ఎక్విజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ రేలింగ్ కంపెనీ లిమిటెడ్ లో రాయమంటున్నారు. అదే మనకు పార్ట్నర్షిప్ ఫార్మ్ బుక్స్ లో రాసేటట్టయితే ఏమవుతుంది అంటే మనం రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ అసెట్స్ అన్నిటిని కూడా ముందు రైట్ ఆఫ్ చేసుకున్నట్టు రాసుకుంటారనమాట. తర్వాత చూడండి. ప్రిపేర్ ద పోస్ట్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రేలింక్ లిమిటెడ్. అయితే ఇక్కడ రేలింక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు ఈ కొనుక్కున్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ తో మనం ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ వేస్తే సరిపోతుంది, రైట్. ఇప్పుడు మనం ఎంట్రీస్ రాసుకుందామండి. ఏం లేదు, జస్ట్ 2 ఎంట్రీస్ వస్తాయి అంతే, కాంపౌండ్ ఎంట్రీస్ అండి 2 కూడా. ఒకటి ఏంటి అంటే అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు ఈ పర్చేజ్ ఇప్పుడు ఏ వాల్యూతో తీసుకుందో ఆ వాల్యూస్ తో మనం రాసుకుంటామండి. అలాగే క్రెడిట్ లోనేమో లయబిలిటీస్ రాసుకుంటాము, తర్వాత పర్చేజ్ కన్సిడరేషన్ రాసుకుంటాము. ఓకే, పర్చేజ్ కన్సిడరేషన్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంట్రీ మనకేంటి, రెండిటికి బ్యాలెన్స్, డెబిట్ కి క్రెడిట్ కి. డెబిట్ కాంపౌండ్ ఎంట్రీలో డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ మనం రెండు కూడా డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. అయితే ఇక్కడ మనకి డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ అంటే అసెట్స్ ఎక్కువ ఉండి లయబిలిటీస్ తక్కువ ఉంటేనేమో మనం క్యాపిటల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. లేదు మనకి క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉంటేనేమో మనం గుడ్ విల్ గా రాసుకుంటాం అసెట్ సైడ్, అంతే. 2 ఎంట్రీస్ వస్తాయండి, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఏ బుక్స్ లో అండి, కంపెనీ బుక్స్ పేరేంటి, నేమ్ రాద్దాం. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్. టైం మేనేజ్మెంట్ అండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను టైం మేనేజ్మెంట్. 6 అవర్స్ ఇస్తే ఎవరైనా చేస్తారు. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, ఇన్ టైం చేయడమే గొప్ప.
in the books of Raylink Limited. లింక్ లిమిటెడ్ ఎల్టీడీ. నేను ప్రొఫార్మా ఏమీ నేను డ్రా చేయట్లేదు, జస్ట్ రాసేస్తున్నానండి. రెండు ఎంట్రీలు కూడాను. ఏమేమి కొన్నారు వాళ్ళు చూడండి, అసెట్స్ పేర్లు. లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ 1,55,200. నేను ప్రొఫార్మా నేను డ్రా చేయట్లేదండి, మీరు డ్రా చేయండి ఎగ్జామ్స్లో. లీజ్ హోల్డ్ ప్రెమిసెస్ అకౌంట్ డెటార్ 1,55,000 రూపీస్. నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటండి? ప్లాంట్ అండ్ మెషినరీ 62,500. ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిటెడ్ 62,500 రూపీస్. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ 12,500. ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్, ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్స్ అకౌంట్ డెటార్ 12,500 రూపీస్. ఇంకా ఇంకొచ్చేటప్పటికి స్టాక్ ఇన్ ట్రేడ్ డెటార్స్ అండి. స్టాక్ ఇన్ ట్రేడ్ డెటార్స్ 1,45,000 స్టాక్ ఇన్ ట్రేడ్. నెక్స్ట్ 1,25,000 రూపీస్ డెటార్స్. స్టాక్ ఇన్ ట్రేడ్ అకౌంట్ డెబిటెడ్. తర్వాత డెటార్స్ అకౌంట్ డెటార్ ఇది. ఓకే, కొంచెం ప్లేస్ వదులుదాం, గుడ్ విల్ వస్తుందో మరేమో తెలియదు కదా. లయబిలిటీస్ పేరు ఏమి ఇచ్చారండి? క్రెడిటార్స్ అన్నారా క్లియర్గా? ఓకే, ఏం చెప్పలేదు ఎంతకు తీసుకున్నారో. సో మనం ఏం చేయాలి అంటే క్రెడిటార్స్ 1,00,000 రూపీస్ యాజ్ ఇట్ ఈస్ రాసేయడమే. టు క్రెడిటార్స్, క్రెడిటార్స్ 1,00,000 రూపీస్. తర్వాత ఎంత కొంటుందంట? ఫార్మ్స్ అకౌంట్ అని రాసుకోండి. పర్చేస్ కన్సిడరేషన్ అండి ఇది. ఎంత అమౌంట్కి అంటే మనం ఇందాక చాలా సమ్ చదివాం కదండి, 4,50,000 రూపీస్ పే చేస్తుంది. క్రెడిటార్స్ కూడా తీసేసుకుంటుంది. సో డిఫరెన్స్ చూద్దాం ఈ రెండింటికి కూడాను. ఒకసారి అండి ఫోన్లో క్యాల్కులేట్ చేద్దాం. 1,55,000 ప్లస్ 62,500, 62,500 ప్లస్ 12,500 ప్లస్ 1,45,000 ప్లస్ 1,25,000 రూపీస్. ఇక్కడికి 5 lakhs వచ్చిందండి. అసెట్స్ అన్ని కూడా మనకి 5 lakhs వచ్చినాయి. లయబిలిటీస్ 5,50,000. ఓకే, లయబిలిటీస్ అండ్ పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటి? క్రెడిట్ సైడ్ ఈజ్ క్రెడిట్ అమౌంట్స్ ఆర్ మోర్ దాన్ ఎంతండి? 50,000 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం టు గుడ్ విల్, గుడ్ విల్ అకౌంట్ డేటా, గుడ్ విల్ డెబిట్ చేసేయండి. డేటా 50,000 రూపీస్ డిఫరెన్స్ అనమాట. అయిపోయిందండి. సెకండ్ ఎంట్రీ ఏంటంటే ఏ ఫామ్ లో పే చేస్తుంది అనే దానికి సెకండ్ ఎంట్రీ రాద్దాం. ఏమన్నారు చూడండి సెకండ్ ఎంట్రీలో, ఇదిగోండి, 1/4 ఇన్ క్యాష్ అండ్ 3/4 బై ఇష్యూ ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ ₹10 ఈచ్ 12.50 అంటే ఏంటి? సెక్యూరిటీ ప్రీమియం కూడా కలుపుకొని పే చేస్తుంది. రాద్దాం. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి అంటే సెకండ్ ఎంట్రీ, నేరేషన్ రాసుకోండి. బీయింగ్ assets and liabilities are taken and balance amount is transferred to goodwill account అని రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనము పే చేస్తుందంటే ఫార్మ్స్ అకౌంట్ డెటార్ ఎంతండి? 4,50,000 రూపీస్. దీంట్లో 1/4 ఇన్ క్యాష్. సో టు క్యాష్ అకౌంట్ 4,50,000లో 1/4 చూద్దామండి ఒక్క నిమిషం.
4,50,000లో 1/4 4,50,000 to 1/4 1,12,500 రూపీస్ 1,12,500 రూపీస్ పోతే రిమైనింగ్ అమౌంట్ చూద్దాం. రిమైనింగ్ 1,12,500 3,37,500 రూపీస్ని ఎలా పే చేస్తుందో చూద్దాం. 3,37,500 రూపీస్ ఇక్కడ రాద్దాం చూడండి. రిమైనింగ్ అమౌంట్ 3,37,500 రూపీస్ని 10 రూపీస్ షేర్ వాల్యూ వచ్చేటప్పుడు 12.5 అన్నారు కాబట్టి మనం ఎన్ని షేర్లో కనుక్కోవడానికి షేర్ వాల్యూ మనకి ఫేస్ వాల్యూనేమో 10 రూపీస్ ఆ మొత్తం కలిపి 12.5 అని చెప్పారు కదండి. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 3,37,500 by 12.5 into 10 rupees. 2,70,000 రూపీస్ ఇది ఫేస్ వాల్యూ అమౌంట్ అనమాట. అంటే 27,000 రూపీ షేర్స్ అనమాట. ఇదిగోండి టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాద్దాం బ్రాకెట్లో 27,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10 2,70,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 27,000 షేర్స్ ఇంటూ ఎంతండి 2.5. సో రిమైనింగ్ అమౌంటే కదా మనకి. ఓకే అది కూడా అమౌంట్ క్యాల్కులేట్ చేసేద్దాం. 27,000 into 1 minute 2.5 67,500 రూపీస్. మొత్తం టోటల్ చూసుకోండి సరిపోతుంది. 67,500 రూపీస్ నారేషన్ రాసేసుకోండి. బీయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ ఈజ్ paid in the form of 1/4 cash and 3/4 ఈక్విటీ షేర్ క్యాపిటల్. అంతే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ వేద్దాము. ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఈ కింద తీసుకుందామా? ఓకే, ఏం లేదు, మనకి రేలింక్ లిమిటెడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి ఏది కొనుక్కున్నాడో వాటిని ఇందాక ఫస్ట్ ఎంట్రీలో డెబిట్ ఉన్నవేమో అసెట్స్ అన్నిటినేమో మనం అసెట్ సైడ్ రాసేసేయండి. డెబిట్ సైడ్ ఐటమ్స్, క్రెడిట్ సైడ్ ఐటమ్ ఏమో ఫస్ట్ ఎంట్రీలోది క్రెడిట్ సైడ్ రాస్తే సరిపోతుంది. అంతే, సింపుల్. ఓకే అండి, బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ అనమాట ఇది. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రేలింక్ లిమిటెడ్ ఎక్స్ట్రాక్ట్ అని పెట్టండి సరిపోతుంది. లయబిలిటీస్ రూపీస్, అసెట్స్ రూపీస్. మనకి ఏమేమి ఉన్నాయండి? ఫ్రీ హోల్డ్ ప్రెమిసెస్ 1,55,000 కదా, అది రాసేస్తున్నా నేను. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ అమౌంట్ నాకు గుర్తులేదు, 1,00,000 పైన ఉంది, చూసేద్దాం. ప్లాంట్ అండ్ మెషినరీ 62,500 తర్వాత ఫిక్స్డ్ అసెట్ 12,500 రూపీస్. తర్వాత అండి కొంచెం పొడిగిద్దాం, స్టాక్ ఇన్ ట్రేడ్ డేటాస్ కదా, స్టాక్ ఇన్ ట్రేడ్ డేటాస్. నెక్స్ట్ గుడ్ విల్ చూద్దాం. అమౌంట్స్ 1,45,000 1,25,000 1,45,000 1,25,000. నెక్స్ట్ 50,000 గుడ్ విల్. టోటల్ అమౌంట్
ఓకే. తర్వాత ఇటు సైడ్ మనకి క్రెడిటార్స్ ఒకటి తీసుకున్నారు కదా, క్రెడిటార్స్. ఏం లేదండి, నేను ఫస్ట్ ఎంట్రీనే రాసేస్తున్నాను సింపుల్ గా. ఇదిగోండి, క్రెడిటార్స్ 1 lakh, ఫార్మ్స్ అకౌంట్ నెక్స్ట్. 1 lakh క్రెడిటార్స్. నెక్స్ట్ ఫార్మ్స్ అకౌంట్ వచ్చేటప్పటికి 4,50,000 రూపీస్, మొత్తం 5,50,000 రూపీస్ అంతే. ఓవర్ 14 months. నెక్స్ట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం. ఇదిగోండి ఏమన్నారు. అదిరాజ్ లిమిటెడ్ నోయిడా స్టార్టెడ్ ఏ బ్రాంచ్ ఇన్ సూరత్. బ్రాంచ్ అకౌంట్ నుంచి ఇచ్చారని చెప్పాను కదా. April 1st, 2023 టు విచ్ గూడ్స్ వర్ సెంట్ 20% అబోవ్ కాస్ట్ అట. కాస్ట్ మీద 20% కలుపుకుని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ద బ్రాంచ్ మేక్స్ బోత్ క్రెడిట్ అండ్ క్యాష్ సేల్స్. ఓకే, అంటే 20% అబోవ్ కాస్ట్కి పంపిస్తున్నారు. సో మనం అమౌంట్, మన కాస్ట్ ప్రైస్ ఇచ్చారా ఏమి ఇచ్చారో చూసుకుని మనం దాన్ని యాడ్ చేసుకుని రాసుకుంటాం, కాస్ట్ ప్రైస్ ఇస్తే గనక. ఇట్ ఈస్ ద పాలసీ టు మీట్ ద బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ బ్రాంచ్ క్యాష్. ఇదిగోండి బ్రాంచ్ క్యాష్ అండ్ రెమిట్ ద బ్యాలెన్స్ మనీ టు హెడ్ ఆఫీస్. ఓకే, ఇది డేటాస్ మెథడ్ అండి. ద బ్రాంచ్ డస్ నాట్ మెయింటైన్ డబుల్ ఎంట్రీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ నెససరీ అకౌంట్స్ రిలేటింగ్ టు ద బ్రాంచ్ ఆర్ మెయింటైన్ బై ద హెడ్ ఆఫీస్. ఓకే, ఇప్పుడు మన హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అకౌంట్ రాయబోతున్నాము. ఇదిగోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏం అడిగారు చూడండి. షో ద సూరత్ బ్రాంచ్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నోయిడా హెడ్ ఆఫీస్ టు డిటర్మైన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద బ్రాంచ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31st, 2024. మనం సమ్ స్టార్ట్ చేయబోతున్నాము. డేటాస్ మెథడ్ ఇది. రికార్డ్ అయిపోయింది కదండి, నేను ఇది తీసేస్తున్నాను. ఓకే, ఓన్లీ బ్రాంచ్ అకౌంట్ వేస్తే సరిపోతుందని చాలా, ఎంత 5 minutes లో చేసేస్తాం మనం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం టైం పడుతుంది కానీ 5 నిమిషాల్లో చేస్తామండి, ఈజీగా తెచ్చుకోవచ్చు మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం. రైట్. బ్రాంచ్ అకౌంట్ ఆఫ్ సూరత్ అమౌంట్ రూపీస్ డెబిట్ క్రెడిట్ ఇవి నార్మలే. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు చూడండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ టు నోయిడా బ్రాంచ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ 50,000 రూపీస్ కాస్ట్ ఇచ్చారు. మనకి ఇన్వాయిస్ ప్రైస్ 20% యాడ్ చేసుకుని రాసుకోవాలి. డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ టు, ఎవరి బుక్స్ లో రాస్తామండి. ఇదిగోండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ నోయిడా హెడ్ ఆఫీస్. నోయిడా హెడ్ ఆఫీస్ రాసుకుంటుందండి. ఏమని రాసుకుంటుంది అంటే, నోయిడా బుక్స్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అకౌంట్ కి బ్రాంచ్ కి పంపించానని రాసుకుంటుంది. సో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఏ ప్రైస్ కి, ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఐపీ పెట్టారు చూడండి ఇక్కడ. సో మనం ఏంటి, 50,000 ఇంటూ 20/100 ఎంత కలిసింది అంటే 10,000 రూపీస్ కలిపి పంపిస్తాను. అంటే టోటల్ 60,000 రూపీస్. వెంటనే నేను లోడింగ్ ని రైట్ ఆఫ్ చేసేస్తానండి, రాసి సేమ్ పాయింట్. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్, ఓకే, ఎట్ ఐపీ. లోడింగ్ ని నేను రైట్ ఆఫ్ చేసేస్తున్నానండి, బ్రాకెట్ లో లోడింగ్. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఎంతంటే సేమ్ ఉన్నట్టు రాయడమే, 10,000 రూపీస్ అయిపోయిందండి. దాంట్లో ఏదైతే మనం 10,000 కలిపామో దాన్ని తీసేసాను. తర్వాత గూడ్స్ రిసీవ్డ్ బై బ్రాంచ్ టిల్ March 31st. ఒక్క నిమిషం చూడండి. 50,000 రూపీస్ గూడ్స్ కి ఇన్వాయిస్ ప్రైస్ కలిపితే 60,000 రూపీస్ కదండి. అయితే ఆ 60,000 రూపీస్ ఇన్వాయిస్ గూడ్స్ లో 54, ఈ రెండు పాయింట్స్ ఒకటేనండి. 54,000 రూపీస్ గూడ్సే
వసూలు చేసుకున్నాం. ఇదిగోండి ఎట్ ఐపీఎన్ఆర్ అంటే 60,000లో 54,000 మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఒక 6,000 రూపీస్ గూడ్స్. ఈ రెండు పాయింట్స్ ఒకటికి సంబంధించి ఒకటే, ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇది ఇన్వాయిస్ ప్రైస్. పంపించిన సరుకు పంపించినప్పుడే రాసేసుకున్నాం, 50,000 రూపీస్ అని ఇచ్చేశారు. కానీ ఇన్వాయిస్ ప్రైస్ తో 60,000 రూపీస్ రీచ్ అవ్వాల్సింది 54,000 రీచ్ అయింది. అంటే 6,000 గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. అంటే సేమ్ మన క్లోజింగ్ స్టాక్ ఎలా అయితే రాస్తామో అలాగే ఇదిగోండి బాయ్ రాసేద్దామండి వెంటనే, ఎందుకు కొంచెం గ్యాప్ ఇద్దాం, పైన ఇంకేమైనా ఉంటే రాసుకోవచ్చు. బాయ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఇన్వాయిస్ ప్రైస్కి రాశారండి దీన్ని కూడా, ఎందుకంటే చెప్పారుగా క్లియర్గా 6,000 రూపీస్. దీన్ని వెంటనే ఇటు పక్కన రాసి రైట్ ఆఫ్ చేసేద్దాం. టు లోడింగ్ అందాం, లోడింగ్ ఆన్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. ఎంతండి? 6,000లో కలిసి ఉంది ఆల్రెడీ. సో కలిసి ఉంది కాబట్టి 20/120 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 20/120 1,000 రూపీస్ అండి, 1,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓకే, ఇది మనకి ఏంటంటే క్రెడిట్ సేల్స్ వచ్చేటప్పుడు డెటార్స్ అకౌంట్ వేస్తే వేస్తామండి, ఇప్పుడు ఏం అవసరం లేదు. క్లోజింగ్ డెటార్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోండి. 20,800 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. స్టార్ట్ చేద్దాం ఇక్కడ. ఇదిగోండి బాయ్, లైన్ గా రాసేసుకుందాం ఒకటి. బాయ్ డెటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అన్నారు? 58,000 రూపీస్. 58,000 రూపీస్ క్లోజింగ్ డెటార్స్. సారీ, 20,800 అండి, 58,000 కాదు, 28,200. అంతేనా? ఒక్కసారి మళ్ళీ చూద్దాం. 28,000, సారీ 20,800 రూపీస్. 20,800 రూపీస్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ బ్యాడ్ డేట్స్ కూడా మనం డెటార్స్ అకౌంట్ వేసి ఉంటే కనుక తీసుకోవాలండి. లీవ్ ఇట్. క్యాష్ రెమిటెన్స్ టు హెడ్ ఆఫీస్. ఓకే, క్యాష్ బ్రాంచ్ ఆఫీస్ కి చూడండి. క్యాష్ రెమిటెన్స్ టు అంటే బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కి ఎంత పంపించింది అంటే బై క్యాష్ అకౌంట్ 43,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ బ్రాంచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ 2,000 రూపీస్. ఇక్కడ బై క్యాష్ ఇన్ హ్యాండ్ 2,000 రూపీస్. ఇంకా క్యాష్ రెమిటెడ్ బై హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఎక్స్పెన్సెస్ కోసం అనమాట. టు క్యాష్ 3,000 రూపీస్. టు క్యాష్ అకౌంట్ 2,000 రూపీస్. అంతేనా? ఇంకేమున్నాయి? క్యాష్ రెమిటెడ్ టు 2,000 3,000 అండి, 3,000 రూపీస్. ఓకే, తర్వాత క్లోజింగ్ స్టాక్ ఎట్ బ్రాంచ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 6,000 రూపీస్. క్లోజింగ్ స్టాక్ ఎట్ బ్రాంచ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, క్లోజింగ్ స్టాక్ కూడా ఇక్కడ రాసేద్దాం. బై దీన్ని స్టాక్ అకౌంట్ అంటాము. బ్రాంచ్ కన్సైన్మెంట్ స్టాక్ లాగానే బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, ఇది మర్చిపోవద్దు. ఇన్వాయిస్ ప్రైస్ 6,000 రూపీస్. ఇన్వాయిస్ ప్రైస్కి రాసుకున్నామంటే నేను లోడింగ్ రైట్ ఆఫ్ చేయండి ఇటు సైడ్ రాసి. టు స్టాక్ రిజర్వ్ అనాలి. స్టాక్ రిజర్వ్ అవసరమైతే లోడింగ్ అని రాయండి బ్రాకెట్లో. లోడింగ్ 6,000 రూపీస్ 20/120 సేమ్ 1,000 రూపీస్ వస్తుంది కదండి. అంతే, 1 2 3 4 కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఏం తీసుకోకూడదు. ఇంతవరకు అయిపోయిన తర్వాత మనం చూద్దాం, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకే, మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువే ఉంది. 10 53,000, 53 59,000. ఓకేనా? 59,000 ఇక్కడ వరకు ఈ 3 యాడ్ చేస్తే మనకి 50, అంతేనా? 59,000 ప్లస్
59,000 ప్లస్ 20,800 ప్లస్ ఈ 2 ను 6 యాడ్ చేస్తే 8,000 రూపీస్. 87,800 రూపీస్ అండి. 87,800 రూపీస్. 800 రూపీస్ లో నుంచి ఆ పై మైనస్ చేద్దాం. మైనస్ 87,800 రూపీస్ మైనస్ 63, 64, 65,000 అండి. టోటల్ అమౌంట్ తీసేద్దాం. 22,800 రూపీస్ ఆన్సర్. 22,800 రూపీస్ టు P&L అకౌంట్. ఇంతే అండి. ఓకేనా, ఇది ఆన్సర్. ఇది బ్రాంచ్ అకౌంట్. సింపుల్ గా ఉంది కదండి. 7 మార్క్స్ దీనికి. నెక్స్ట్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ లో ఉన్నాం? 6th లో ఏ కంప్లీటెడ్. నెక్స్ట్ బి వచ్చేటప్పటికి ఏమి ఇచ్చారు చూద్దాం. ఆన్ 10th December 2024 ఏ ఫైర్ అక్కర్డ్. లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్ ఇచ్చారండి. ఆల్ స్టాక్ ఎక్సెప్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 28,800 అంటే సాల్వేజ్ వాల్యూ అనమాట, రక్షించబడిన సరుకు. బట్ డిస్ట్రాయిడ్, ఆ మొత్తం స్టాక్ డిస్ట్రాయ్ అయిపోయింది ఎక్సెప్ట్ దిస్ వన్. చందు వాల్యూస్ ద స్టాక్ ఎట్ కాస్ట్లెస్ 10%. కాస్ట్లెస్ 10% అంటండి, వాల్యూ కడతాడట. మనం యాడ్ చేయాలి ఇప్పుడు కాస్ట్ 10%. స్టాక్ వాజ్ ఇన్సూర్డ్ ఫర్ సమ్ ఇన్సూర్డ్ ఎంత అంటే 1,00,000 రూపీస్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అసర్టైన్ అమౌంట్ ఆఫ్ క్లైమ్ టు బి లాడ్జ్డ్ బై చందు అన్నారు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. చూడండి. స్టాక్ ఆన్ 1st April 2023. మనకి ఎప్పుడు జరిగింది ఫైర్ అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి 2024 జరిగింది అంటే మనకి ఏ పీరియడ్ అంటే 1/4/2024లో స్టార్ట్ అయ్యి మనకి 31/4/25తో ఎండ్ అయ్యే పీరియడ్కి కానీ మధ్యలోనే జరిగింది ప్రమాదం. సో 10th December అంటే 10th December అంటే 10/12/2024కి జరిగింది యాక్సిడెంట్. ఈ పీరియడ్కి మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ వేయాలి. ఓకే. పర్చేజెస్ లెస్ రిటర్న్స్ డ్యూరింగ్ 23-24 అంటే మనకేంటి అంటే మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ వేసుకోవడం కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏది ఇది? ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అంటే ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్, ప్రీవియస్ ఇయర్ పర్చేజెస్, ఇవి ప్రీవియస్ ఇయర్ సేల్స్. తర్వాత స్టాక్ ఆన్ 31/1/2024 అంటే ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్. ఈ ఇయర్ కి అంటే 1/4/24కి ఇది ఓపెనింగ్ స్టాక్ గా రాసుకుంటాం మనం. రైట్. నెక్స్ట్ పర్చేజెస్ లెస్ రిటర్న్స్ ఫ్రమ్ 1st April 2024 అంటే నేను ఇక్కడ రాశాను కదండి. ఈ డేట్ అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే మనకి యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇయర్ అనమాట ఇది. అవి సేల్స్ ఇచ్చారు, పర్చేజెస్ ఇచ్చారు, ఓపెనింగ్ స్టాక్ కూడా ఉంది. కానీ క్లోజింగ్ స్టాక్ కావాలి కదండి మనకి. అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగే టయానికి మనకి క్లోజింగ్ స్టాక్ ఉంటే దాన్ని బట్టి మనం క్లెయిమ్ ఎంతో చెప్పగలం. సో క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలి అంటే మనకి అది బ్యాలెన్సింగ్ ఫిగర్ అవ్వాలి. సో మనకి యాక్సిడెంట్ అయిన ఇయర్లో ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేజెస్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. సో గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. లాస్ట్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కొని ఆ రేషియో కనుక్కొని దాంతో మనం సమ్లో ఎంత లాస్ అయ్యాను అనేది చూద్దాం. చూడండి, నేను ప్రొఫార్మా ఆల్రెడీ డ్రా చేశాను. ఇది ఏ సమ్ అండి? సిక్స్త్ క్వశ్చన్ లో బి అండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాం మనం 6th లో బి. ఈ పైన కొంతవరకు రబ్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ రికార్డ్ అయింది, తీసేస్తున్నాను. ఏం కంగారేం అవసరం లేదు, రికార్డ్ అయ్యే ఉంటుంది మనకి. ఓకే. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద పీరియడ్ అన్నాం కదా, చూద్దాం. తర్వాత ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2024 అంటే ఇది ప్రీవియస్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ వేస్తాము. ఎందుకు అంటే టు ఫైండ్ అవుట్ జీపీఆర్ కనుక్కోవడానికి. మనకు తెలిసిందే కదండి, ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మాలో ఏం రాస్తాం? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ముందు రాసేద్దాం. మన దగ్గర ముందు సమ్ చదువుకున్నాము అంటే రాసేయడమే. టు సేల్స్, సారీ, టు పర్చేజెస్, తర్వాత బై సేల్స్, తర్వాత బై క్లోజింగ్ స్టాక్. ఈ 4 ఇన్ఫర్మేషన్లు మనకు వచ్చేసినాయి, ఇచ్చారు. చూద్దాం. ఇదిగోండి 1,44,000 రూపీస్ అండి ఓపెనింగ్ స్టాక్ ఆన్ 1st April 2023.
1,44,000 రూపీస్. అయితే ఇక్కడ ఏమన్నారు, వాళ్ళు ఎలా వాల్యూ చేస్తారంట సరుకుని? 10%. ఇదిగోండి, వాల్యూ ద స్టాక్. పర్చేజెస్ ని సేల్స్ ఏది చెప్పట్లేదండి, స్టాక్ ను మాత్రమే 10% తగ్గించి విలువ కడతారు. మనం కరెక్ట్ చేసుకోవాలని అంటే 1,44,000 రూపీస్ డివైడెడ్ బై 90% వాల్యూ చేస్తారు. మనకు కావాల్సింది 100% ఈక్వల్ చేసుకుని రాసుకోవడమే. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ ఎంత అన్నారండి స్టాక్? 90,000 రూపీస్ అండి క్లోజింగ్ స్టాక్. దీన్ని కూడా చేంజ్ చేసి రాద్దాం. 90,000 డివైడెడ్ బై 90 ఇంటూ 100. ఓకే. అలాగే పర్చేజెస్ రాసుకోండి. పర్చేజెస్ 5,60,000. సేల్స్ సేల్స్ వచ్చేటప్పటికి 8 lakhs. 5,60,000 పర్చేజెస్, 5,60,000 సేల్స్ 8 lakhs. ఇంకోసారి చూద్దాం, రైట్ ఆర్ రాంగ్. రైట్, 8 lakhs రూపీస్. రైట్. ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ వాల్యూ 90%కి వాల్యూ చేశారు కాబట్టి మనం దాన్ని 100% తీసుకొద్దాం. 1,44,000 డివైడెడ్ బై 90 ఇంటూ 100 అండి. 1,60,000 రూపీస్. అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఈజీగా తెలిసిపోతుందా, 1,90,000 రూపీస్ అలా కూడా ఏమవుతుందంటే 1,00,000 రూపీస్. ఓకే. ఈ 1,00,000 రూపీస్ మనం వెంటనే మెమోరాండంలో ఓపెనింగ్ స్టాక్ రాసేద్దామండి, అయిపోతుంది ఒక పని. ఓపెనింగ్ స్టాక్ 1,00,000. అలాగే ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి మనకి? పర్చేజెస్ 10th డిసెంబర్ వరకు పర్చేజెస్ ఇచ్చారు కదండి. అలాగే బై సేల్స్, తర్వాత బై ఇక్కడ ఏమొస్తుందండి, బై క్లోజింగ్ స్టాక్. ఇదే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. చూద్దాం. రైట్. ఫైండ్ అవుట్ చేద్దామండి. 9,00,000 రూపీస్ అండి టోటల్ అమౌంట్. క్రెడిట్ సైడ్ 9,00,000 రూపీస్. 9,00,000 రూపీస్ మైనస్ 9 lakhs మైనస్ 1,60,000 మైనస్ 5,60,000 రూపీస్. 1,80,000 గ్రాస్ ప్రాఫిట్. 2 జీపీ. మొత్తం రాయండి ఓ పరీక్షలో మీరు. క్యాల్కులేషన్ ఆఫ్ జీపీఆర్ ఎలా కనుక్కుంటామంటే, ఇదిగోండి, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. సో గ్రాస్ ప్రాఫిట్ 1,80,000 డివైడెడ్ బై సేల్స్ 8 lakhs ఇంటూ 100. 1,80,000 divided by 8 lakhs into 100. 22.5% జీపీఆర్ అండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 22.5%. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఓపెనింగ్ స్టాక్ రాసామండి. సేల్స్ అండ్ పర్చేజెస్ రాద్దాము. ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రమాదం జరిగిన ఇయర్ లో మనకి పర్చేజెస్ 5,84,000. 5,84,000 రూపీస్. సేల్స్ 6,40,000. ఓకే. సేల్స్ మీదే కదండి మన గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేది. జీపీ దేని మీద అండి? సేల్స్ మీద. అంటే ఎంత? 6,40,000 ఇంటూ 22.5% ఎంత చూద్దాం. 6,40,000 ఇంటూ 22.5%. 1,44,000 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్. ఇప్పుడు మిస్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో, మిస్సింగ్ వాల్యూ, అది మనకి క్లోజింగ్ స్టాక్. సో మొత్తం యాడ్ చేసేద్దాం. డెబిట్ సైడ్ 1,00,000 ప్లస్ 5,84,000 ఎంత సింపుల్గా ఉందండి, ప్లస్ 1,44,000 రూపీస్. 1,44,000. 8,28,000 రూపీస్. 8,28,000 రూపీస్ మైనస్
6,40,000 మైనస్ చేస్తే 1,88,000 రూపీస్. ఓకే, ఇదండి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, అంటే ఏంటి, ఫైర్ జరిగే టైంకి ఉన్నటువంటి గూడ్స్ మన దగ్గర స్టాక్ అన్నమాట. ఫైర్ జరిగేటప్పటికి దగ్గర ఉన్నటువంటి స్టాక్. ఇప్పుడు మనం క్లెయిమ్ ఎంత అనేది కనుక్కోబోతున్నాం. ఇదిగోండి సమ్. క్యాల్కులేషన్ ఆఫ్ క్లెయిమ్ ఎలా? సమ్ ఆఫ్ ఇష్యూడ్, ఎంత అమౌంట్ మనకి ఇస్తానన్నారు వాళ్ళు, చూడండి సమ్లో ఇస్తారు కదా. ఎంత అమౌంట్ ఇస్తానన్నాడంటే వాడు నీకు, ఇదిగోండి 1,00,000 రూపాయలకి మనం క్లెయిమ్ చేసాం. ఇదిగోండి 1,00,000 రూపీస్. 1,00,000 రూపీస్కి క్లెయిమ్ చేసాము. ఓకే, జరిగింది ఏంటి, 1,88,000 మిగిలి ఉంది. దీంట్లో సాల్వేజ్ వాల్యూ ఉందండి. ఎంత మనం కాపాడగలిగాము, 28,800 రూపీస్ కాపాడగలిగాం. సో ఇప్పుడు మనకు ఒక పాయింట్ రాసుకోవాలండి ఇక్కడ. ఏంటంటే ఇదిగోండి, యాక్చువల్ లాస్ కనుక్కుందాం మనం. ఇక్కడ ఇక్కడ పక్కన చేద్దామా? ఓకే, వర్కింగ్ నోట్స్ పక్కన చేద్దామండి. వర్కింగ్ నోట్స్ ఎందుకు, ఇక్కడ సమ్లో భాగమే కాబట్టి యాక్చువల్ లాస్ కనుక్కుందాం ఇప్పుడు. యాక్చువల్ లాస్ ఎలా వస్తుంది? క్లోజింగ్ స్టాక్ ఎప్పుడది? ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అప్పటికి క్లోజింగ్ స్టాక్ ఎంత అనుకున్నారండి? ఇదిగోండి మనం ఇప్పుడు చేసాం కదా క్లోజింగ్ స్టాక్, 1,88,000. 1,88,000 రూపీస్ స్టాక్ మైనస్ సాల్వేజ్ వాల్యూ 28,800 అనుకుంటాం. ఒకసారి చూద్దాం సమ్లో. 28,000, ఇదిగోండి 28,000 ఇక్కడ ఉంది. 28,800 రూపీస్. 28,800 రూపీస్ లెస్ చేస్తే, చూద్దాం దీంట్లోనే ఎందుకు మళ్ళా అంత ప్రయాణం. 1,88,000 రూపీస్ మైనస్ 1,88,000 రూపీస్ మైనస్ 28,800, 1,59,200 రూపీస్ అండ్ యాక్చువల్ లాస్. యాక్చువల్ లాస్. ఓకే, ఇప్పుడు మనం క్లెయిమ్ కనుక్కుందాం. ఇక్కడ రాద్దాం. క్లెయిమ్ అమౌంట్ ఎలా వస్తుందంటే, సమ్ అష్యూర్డ్ అంటే ఇన్సూరెన్స్ చేసిన అమౌంట్ డివైడెడ్ బై స్టాక్. ఎప్పుడు స్టాక్ స్టాక్ ఏమని రాద్దాము? క్లోజింగ్ స్టాక్ అని రాసేసే, కన్ఫ్యూజన్ లేకుండా. క్లోజింగ్ స్టాక్ ఎప్పుడు? ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్ ఇంటూ యాక్చువల్ లాస్. సమ్ మెష్యూర్డ్ వచ్చేటప్పటికి 1,00,000 రూపీస్ డివైడెడ్ బై 1,88,000 రూపీస్ ఇంటూ యాక్చువల్ లాస్ 1,59,200 రూపీస్. సో మనకి ఇప్పుడు మనకి ఎంతో తెలుస్తుంది. 1,00,000 డివైడెడ్ బై 1,88,000 రూపీస్ ఇంటూ 1,59,200 రూపీస్, 84,680 రూపీస్ 0.85 వచ్చింది. సో క్లెయిమ్ అమౌంట్ వచ్చేటప్పటికి 84,680 అంటే 681 రాసుకున్నాం. ఇంత ఇదే అండి సమ్. ఓకే, చూసుకోండి అండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో లాస్ ఆఫ్ స్టాక్ కూడా కనుక్కున్నాం. 7th వన్ నేను అకౌంటింగ్ స్టాండర్డ్ సెపరేట్గా చేస్తానని చెప్పాను, లీవ్ ఇట్. అలాగే 7th లో ఏ, బి, తర్వాత బిలో 2, తర్వాత 8th లో కూడా మళ్ళీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ మెరిట్స్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని అడిగారండి. మళ్ళీ ఇక్కడ కూడా ఇవన్నీ చేస్తేనే మనకి 8th క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? సరే, 8th క్వశ్చన్లో బి చూద్దాం. చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నారు. ఏమడిగారు? 1, 2, 3, 4, 5 5 అడిగారు. తర్వాత సి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎంట్రీస్, రియలైజేషన్కి సంబంధించి ఎంట్రీస్ 1, 2, 3, 4 చూద్దాం. రాసేసానండి ఆల్రెడీ, మనకి ఎందుకంటే లెంగ్త్ అయిపోతుంది కదా వీడియో.
Profit is earned on sale of fixed asset. What should be the accounting treatment of this profit? ప్రాఫిట్ ఎర్న్ చేసామండి, ఒక ఫిక్స్డ్ అసెట్ అమ్మితే ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లోనేమో డెబిట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ అండి. తర్వాత క్రెడిట్ ఇన్ పిఎండ్ఎల్ అకౌంట్. తెలుసుగా పిఎండ్ఎల్ అకౌంట్ ఈజ్ నామినల్ నేచర్ కదా. నామినల్ నేచర్ అనగానే మనకి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ ప్రాఫిట్ అనేది గెయిన్ అయింది ఇక్కడ. అదే ఒక మెషినరీ ఆర్ ఒక ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లో మనం డిప్రిసియేషన్ ఎటు రాస్తామండి? ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ లో డిప్రిసియేషన్ ఎటు రాస్తామో, మనకి ఏదైనా లాస్ వచ్చినా కూడా ప్రాఫిట్ ఆన్, మనకి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అంటాం. అదే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఏం లేదు, డిప్రిసియేషన్ పట్టుకుని పోండి. ఫిక్స్డ్ అసెట్ లో ఒక డిప్రిసియేషన్ అనేటటువంటి ఒక లాస్ ని మనం ఏం చేస్తాము అంటే క్రెడిట్ సైడ్ రాస్తాం. కాబట్టి మెషిన్ అమ్మితే లేదా ఫిక్స్డ్ అసెట్ అమ్మితే లాస్ వస్తే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని క్రెడిట్ సైడ్ రాస్తాం. అదే ప్రాఫిట్ వస్తే డెబిట్ సైడ్ రాస్తాం, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సో ఆ మాదిరిగా మనం గుర్తెచ్చుకోవాలి ఒక దాన్ని బట్టి ఇంకొకటి. సో డెబిట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్, క్రెడిట్ ఇన్ పిఎండ్ఎల్ అకౌంట్, అంతే. నెక్స్ట్, why is the full cost of an asset not treated as an expense in the year of its purchase? అసెట్ కొన్నామండి. ఇప్పుడు ఒక కాలేజ్లో మనం చూస్తాం కదా, కాలేజ్లో మీరు కూర్చునే చైర్స్ లేదా బెంచెస్ ఉన్నాయి, అవి అసెట్ అగా ట్రీట్ చేస్తాం. మనం కొన్నాము, కొనంగానే ఎంత ఒక 1 lakh రూపీస్ పెట్టి తీసుకున్నారండి. ఆ 1 lakh రూపీస్ని అదే ఇయర్లో పిఎండ్ఎల్ అకౌంట్ నుంచి రైట్ ఆఫ్ చేయడం అనేది జరగదండి. ఎందుకంటే అవి ఎండ్యూరింగ్ బెనిఫిట్స్ ఇస్తాయి. అంటే మీ తర్వాత ఇంకా కొన్ని బ్యాచెస్ కూర్చుంటాయి వాటి మీద. సో ఏంటి అంటే మనకి మోర్ దాన్ 1 అకౌంటింగ్ పీరియడ్, అంటే అవి ఎండ్యూరింగ్ బెనిఫిట్ ఇస్తాయి. కాబట్టి వాటిని ఎలా రైట్ ఆఫ్ చేస్తారంటే డిప్రిసియేషన్ రూపంలో కొంత కొంత రైట్ ఆఫ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో ఇలా రాసుకోవాలి. అసెట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ నేచర్. అవునా, క్యాపిటల్ ఇన్ నేచర్. దే హ్యావ్ ఎండ్యూరింగ్ బెనిఫిట్. దే షుడ్ రిటర్న్ ఆఫ్ ఎలా? మోర్ దాన్ 1 అకౌంటింగ్ పీరియడ్ యాజ్ డిప్రిసియేషన్ రూపంలో మనం రద్దు చేస్తాం వాటిని. సో మనకు అడిగిన దానికి ఆన్సర్ అది. తర్వాత థర్డ్ వన్ ఏంటి? డూ యూ థింక్ దర్ ద కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం రిజల్ట్స్ క్రియేషన్ ఆఫ్ సీక్రెట్ రిజర్వ్స్? అంటే అర్థం ఏంటి అంటే, కన్జర్వేటిజం కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి? మనకి ప్రాఫిట్స్ మినిమైజ్ చేసి చూపించారండి. మినిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, మినిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? మనకి హిడెన్ రిజర్వ్స్ అంటారు వాటిని, సీక్రెట్ రిజర్వ్స్. వచ్చిన ప్రాఫిట్ ని మొత్తం చూపించేస్తే ఏమవుతుంది? ట్యాక్స్ కట్టండి, డబ్బులు తీయండి బయటికి అంటే ట్యాక్స్ కూడా వచ్చి. సో ఏం చేస్తామంటే మనం ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తాం కదా. ప్రొవిజన్ ఫర్ డెటార్స్. అవి ఏంటి? ప్రొవిజన్ అంటే ఏంటి? అక్కడ బ్యాడ్ డెట్స్ అని కాదు. బ్యాడ్ డెట్స్ అని ఎప్పుడు అంటాం? అసలు రావు అనేసి మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ అంటే ఏంటి? వస్తాయో రావో తెలియదు, వస్తే రావచ్చు, కానీ ముందుగానే మనం ఏం చేస్తాం? వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ప్రొవిజన్ ని క్రియేట్ చేస్తాం. అవేనండి ఒక రకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇలాంటివి. సో మనకి ఏంటంటే డూ యూ థింక్, అవునండి, ఇది దట్ ద కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం రిజల్ట్స్ క్రియేషన్ ఆఫ్ సీక్రెట్ రిజర్వ్. అవును, ఎస్. నెక్స్ట్, గూడ్స్ వర్త్ 1 lakh రూపీస్ వర్ బర్న్డ్ బై ఫైర్ యాక్సిడెంట్ లో 1 lakh రూపాయలు గూడ్స్ పోయినాయి అనగానే మనకి ఏంటి? పర్చేస్ చేసిన సరుకులో నుంచి పోయినాయి కాబట్టి, పర్చేస్ లేదా ఓపెనింగ్ స్టాక్ లో నుంచి ఏదైనా కానీ పోయినాయి కాబట్టి మనం పర్చేస్ డెబిట్ సైడ్ రాస్తాం. కాబట్టి మరి దాన్ని తగ్గిస్తాం కోసం ఆ అమౌంట్ క్రెడిట్ సైడ్ రాయాలి. సో ఇన్ ట్రేడింగ్ అకౌంట్ లో ఇదిగో 1 lakh రూపీస్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే. తర్వాత 70,000 రూపీస్ వస్తాయి అంటండి, రావచ్చు. 70,000 రూపాయలు వస్తాయి, రావాల్సి ఉంది. ఓకే. సో బ్యాలెన్స్ షీట్ లో రావాల్సి ఉన్న అమౌంట్ గా 70,000 రూపీస్ ని ఇన్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇన్ బ్యాలెన్స్ షీట్ 70,000 రూపీస్. ఓకే. 30,000 రూపీస్ లాస్. ఎక్కడ నుంచి వచ్చిందండి 30,000? 1 lakh రూపీస్ లో 70,000 పోతే 30,000 రూపీస్ లాస్. కాబట్టి లాస్లన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ కి, పిఎండ్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. 30,000 ఈజ్ లాస్. సో ట్రాన్స్ఫర్డ్ టు ఇదిగోండి డెబిట్ సైడ్ ఆఫ్ ద పిఎండ్ఎల్ అకౌంట్ డెబిట్ చేస్తాం. మొత్తం నేను ఇక్కడ 1 లైన్ లో రాసా చూడండి. 1 lakh ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్, 70,000 ఇన్ బ్యాలెన్స్ షీట్, 30,000 లాస్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ టు డెబిట్ సైడ్ ఆఫ్ ది పిఎండ్ఎల్ అకౌంట్. మూడిట్లో కూడా చూపిస్తాం మనం ఫైనాన్షియల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ లో. తర్వాత ఏమన్నారు? ఫోర్త్ అయిపోయింది. ఫిఫ్త్, స్టేట్ విత్ ద రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏంటంట చూద్దాం. ద ప్రొవిజన్ ఫర్ ద డిస్కౌంట్ ఆన్ డెటార్స్ మీద డిస్కౌంట్ ఏర్పాటు చేసేది ఎప్పుడు? క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అవునా కాదా అంటున్నారు? అవును, ఎస్. ఎందుకు అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉంటాయి కనుక డెటార్స్ లో నుంచి బ్యాడ్ డెట్స్ తీసేసిన తర్వాత, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ తీసేసిన తర్వాత డెటార్స్ ఏవి? డౌట్ఫుల్ డెట్స్ తీసేసిన తర్వాత ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ మనం క్యాల్కులేట్ చేస్తాం. సో రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్,
సి క్వశ్చన్ చూద్దామండి. దేంట్లో సి అంటే ఎయిత్ లో మనం సి క్వశ్చన్. ఇదిగోండి, ఈ మెరిట్స్ ఇవ్వకపోతే ఇవ్వకుండా ఇంతవరకు ఇచ్చుంటే మొత్తం టోటల్ మార్క్స్ మనకు దీంట్లోనే పడేవి. మెరిట్స్ కి 5 మార్క్స్ ఇచ్చారండి ఇక్కడ. మనం మెరిట్స్ కనుక మీరు రాస్తే మొత్తం టోటల్ మార్క్స్ ఇవి రెండు కూడా రాస్తే పడతాయి, లేదంటే ఒక 5 మార్క్స్ కట్ కట్ చేసేస్తారు. చూద్దాం. గివ్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 8,000 రూపీస్ వర్ పెయిడ్ బై రామా ఏ పార్ట్నర్. పార్ట్నర్ పే చేస్తే పార్ట్నర్ పేరు రాసుకో. రియలైజేషన్ అకౌంట్ డేటా టు రామా అకౌంట్ అండి, ఇది ఎంట్రీ. ఓకే, మీరు ఎంట్రీస్ ప్రొఫార్మా డ్రా చేసి మీరు రాయండి. నెక్స్ట్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ పెయిడ్ బై ద ఫర్మ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ధన. ఏ పార్ట్నర్ తరపున సంస్థ పే చేస్తే సంస్థ నా నుంచి వెళ్ళిపోతుంది అనేసి రాసుకుంటుంది, కాబట్టి రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 20,000 రూపీస్ అవుట్ ఆఫ్ విచ్ 60% టు బి బర్న్ బై మనా పే చేస్తున్నాడు అంటండి. మనాకి ఇప్పుడు పే చేద్దాము. మనా అకౌంట్ ఎట్ ఆర్ ఎంత? మన అకౌంట్ ఎట్ ఆర్ 60% అంటే 12,000 రూపీస్. తర్వాత రియలైజేషన్ అకౌంట్ వచ్చేటప్పటికి 8,000 రూపీస్, టు బ్యాంక్ 20,000 రూపీస్, ఇలా రాసుకోవాలి. నెక్స్ట్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ టు బి బర్న్ బై కానా ఏ పార్ట్నర్ బట్ పెయిడ్ బై ధన అనదర్ పార్ట్నర్. నో ఎంట్రీ అంటే ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్కి ఇలా పే చేస్తే నో ఎంట్రీ, రియలైజేషన్తో సంబంధం లేదు. వాళ్ళ పర్సనల్ అకౌంట్తో మనకి సంబంధం కాబట్టి అవసరం లేదు. ఓకే, ఇదండి మనకి టోటల్గా పేపర్ మొత్తం కూడా నేను చెప్పేశాను. ఒక్క స్టాండర్డ్స్ మిగిలిన అవి స్పెషల్ క్లాస్ తీసుకుని చెప్తాను స్టూడెంట్స్. ఇది పార్ట్ 4గా నేను తీసుకుందామండి. ఇవల్ల కూడా మొత్తం ఈ 4 కూడా ఒక ప్లేలిస్ట్లో పడేద్దాం మనం. ఏంటి అంటే ఆ ప్లేలిస్ట్ నేమ్ ఏంటి? సిఎంఏ ఇంటర్. ఇది రాద్దాం. ఏంటి ఆ ప్లేలిస్ట్ పేరు? సిఎంఏ ఇంటర్. ఎప్పుడుదండి ఇది? డిసెంబర్ 2024 పేపర్. ఇది ఏం పేపర్ పేరేంటి? ఫినాన్షియల్ అకౌంటింగ్, ఇలా రాద్దాం. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి, నేను ప్రతి పార్ట్లో కూడా ప్రతి పార్ట్ చేసేటప్పుడు చెప్పాను మీకు ఏంటంటే, నేను చెప్పే విషయం మీకు క్లియర్గా ఒక్క నిమిషం. ఆ, మీరు ప్రీవియస్ అంటే స్టడీ మెటీరియల్ ఇవన్నీ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ప్రీవియస్ పేపర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ ప్రీవియస్ పేపర్స్. ఓకే, ఇప్పుడు ఇది 2024 పేపర్ చెప్పాను కదండి. నేను నెక్స్ట్ దీనికి ముందుకెళ్ళి దీని ముందు పేపర్స్ కూడా నేను ఒక 3 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తీసుకుని 3 పేపర్స్ వరకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా ఫాలో అవి వెళ్ళండి. మంచి మార్క్స్తో మీరు పాస్ అవుతారు, డౌటే లేదు. ఇక ఇది ప్రీవియస్ పేపర్స్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంత వీలైతే అన్ని పేపర్స్ చేసుకుని వెళ్ళండి. అది నేను చెప్పేది నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి నేను ఇస్తున్న అడ్వైస్. ఓకే స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్, ఇది క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నామండి. షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇంకోటి ఏమిటి, లైక్. అది ఏదైనా ఉంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదండి సంగతి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే నెక్స్ట్ రాబోయే అటెంప్ట్కి మంచిగా మీరు